ఓకే, సో ఇప్పుడు కంటెంట్ చేయడానికి మన ముందుకు వచ్చేస్తున్నాడు డానియల్. లెట్స్ వెల్కమ్ హిమ్. అన్నా రవణ, ఒకవేళ మన సెలబ్రిటీస్ కొంతమంది హాస్టల్లో జాయిన్ అయితే, వాళ్ళు చిన్నపిల్లలు అయితే, వాళ్ళు ఎగ్జామ్స్ రాస్తే ఎలా ఉంటుందో చూద్దామన్నా. సార్ కూర్చొని వాళ్ళందరం కూర్చోబెట్టారు. రే, ఈరోజు మీ అందరికి క్వశ్చన్ పేపర్లు ఇస్తాను, అర్థమైందా? ఆన్సర్స్ బాగా రాస్తేనే ఫుల్ మార్క్స్ వేస్తాను. సరే సార్. బాలయ్య పైకి లేయా. మరి అదే విధంగా నా దగ్గర సైన్స్ బుక్, సోషల్ బుక్, ఆలీలు వాళ్ళు అన్నీ ఉన్నాయి. మరి నీ దగ్గర ఏమున్నాయి? నువ్వు రాసి పడేసిన స్లిప్పులు ఉన్నాయి. ఎదవా, దీంట్లో స్లిప్పులు పెట్టి నువ్వేం రాసావు? స్లిప్పులు పిన్నులు కొట్టించావేంటి? అలవాట్లో పొరపాటుగా పెట్టేశావు. మరి క్షమించి వదిలేస్తే మరి మాకు చాలా పనులు ఉన్నాయి, చూసుకుంటాం. ఆర్జీవి గారు లేచి, ఇది చాలా నమ్మనేలేని నిజాలకు కూడుకున్నది సార్. దీంట్లో చాలా కఠినమైన క్లిష్టమైన పరిస్థితులు ఉంటాయి సార్. ఆయన్ని చూస్తుంటే నాకు చాలా అనుమానంగా ఉంది సార్. ఈయనొకడు అన్నిట్లో ఏలు పెడతా ఉంటాడు. ఇది ఎలా ఉంటుందో తెలుసా రవి బ్రదర్? ముక్కులో ఏలు పెట్టుకొని దాన్ని టేస్ట్ చూడటానికి పేస్ట్ వేసుకొని నాకినట్టుంటది. ఇట్స్ వెరీ టూ మచ్ టేస్ట్, యు నో. ఏమో నీకే తెలవాలి. ఈ లోపల నాగేశ్వరం కమాన్ అంతే. ఆర్జీవి కడిగేసి అడిగేసి పాడేసి ఆడేసి చిందే. అడుగు ఇప్పుడు అడుగు, చెప్పు సార్. మరి అదే విధంగా ఆ స్లిప్పులు నావని చెప్పేసి ఆ మార్కులు నాకు. రే, నేను వేసింది ఆయనకు சொన్నారా? నీకేమంటావా? అట్లాంటివి మనకు వద్దు సార్. ఏదైనా మనకి రియలిస్టిక్ గా ఉండాలి. రియలిస్టిక్ గా ఉండాలి అని చెప్పి ఏయో తీసావు. ఇట్లా ఉంటదన్నా. ఈ లోపల నాగార్జున గారు, సార్ అస్తమా పేషెంట్ వచ్చాడు సార్ నాగార్జున గారు అంటే. ఏం మాట్లాడుతున్నారు? అవి నా స్లిప్పులు అనుకున్నాను. నా స్లిప్పులు ఎక్కడో జారిపడ్డాయి. ఒక్కసారి పర్మిషన్ ఇస్తే తెచ్చుకుంటాను. వీళ్ళందరికీ ఎలా ఉంటాయి అంటే మార్క్స్, ప్రోగ్రెస్ కార్డులు వాళ్ళ పేరెంట్స్ ని పిలుస్తారన్న. వాళ్ళ పేరెంట్స్ ని పిలిచినప్పుడు విచిత్రంగా ఉంటాయి వాళ్ళ బిహేవియర్స్. మళ్ళీ బాలయ్య బాబు గారి పేరెంట్ వస్తారు. చూసారా సార్, మీ అబ్బాయి ఎన్ని మార్కులు వచ్చినాయో తెలుసా? మరి అదే విధంగా మనకి ఎన్ని వచ్చినాయో తెలీదు. ఆడొచ్చింది 0. ఏందో తొళ్ళ కొట్టి చదువుతున్నావు. తొళ్ళ కొడితే ట్రైన్లు వెళ్తాయి కానీ మార్కులు రావు నాన్న. కూర్చో. ఈ లోపల నాగేశ్వరరావు గారు, కమాన్ వీళ్ళందరూ చెప్పారు. నావి చెప్పేంటి? రాస్తా చెప్పు. నాయి కమాన్ చెప్పు. కింద చీమలు ఎక్కున్నాయి. అలా ఫాదర్ అంటారు, ఎందుకు అట్ట వండుకుతున్నావు? చెప్పండి ఎన్ని మార్కులు వచ్చి? 3 వచ్చినాయి సార్ మీ అబ్బాయికి. కామన్ 3 వచ్చినాయి అంటే చాలు, మనకి ఎక్కలేని స్టెప్పులు వచ్చి 3 వచ్చేస్తుంది. ఆర్జీవి గారు, సార్ నాకు ఈ మార్కులతో పని లేదు. మాదంతా సపరేట్. ఎవరు చూసినా ఏమి చేసినా మేము రాసుకుంటాం, చేసుకుంటాం. ఇట్లా ఉండదన్న హాస్టల్లో. స్నేహముంటే చాలన్నా ఏది లేకున్నా కళ్ళ కాలమిట్ట